ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ యాక్టివిటీ పెంచడంతో మరింత రెట్టింపు అవుతుంది. జగన్ వరుస పర్యటనలతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్ కు చేరిపోయింది. ప్రత్యేకించి జగన్ టూర్లపై అధికార పక్షం ఒక రేంజ్ లో విరుచుకుపడుతుంది. అసెంబ్లీకి రారు, భారీ ర్యాలీలతో టూర్లెందుకని కూటమి నేతలు ప్రశ్నిస్తుండగా అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలంటూ జగన్ వార్నింగ్ తో కౌంటర్ అటాక్ దిగడం కాకరేపుతోంది. ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా సబ్ జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్ ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం కూటమి సర్కార్ పెద్దలకు అలవాటుగా మారిందని ఆరోపించారు. విరూపాక్షను అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మరోవైపు అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పుడు ఏం చేస్తున్నారో రేపు తాము వచ్చాక అంతకంటే ఎక్కువ చేస్తామని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. జగన్ పరామర్శలపై అధికార పక్షం నుంచి ఎదురుదాడి కొనసాగుతోంది. జగన్ తీరుపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీకి రాలేని వారు భారీ ర్యాలీలతో టూర్లు మాత్రం చేస్తారా అని వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా రాదు, అసెంబ్లీకి రాకపోతే జీతము రాదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తాడట. ఎవరిస్తాడు ప్రతిపక్ష నాయకుడు హోదా? స్పీకర్ అంటున్నావు, స్పీకర్ అవ్వచ్చు అంటున్నావు. నాకు అధికారం నాకు లేదు, సర్టన్ నెంబర్ ఉండాలా. నువ్వు అసెంబ్లీకి రాకుండా జీతం ఎలా తీసుకుంటావు? ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాలేదు, అప్పుడు కొంచెం ఒక్కరోజు రాలేదు, కానీ జీతాలు తీసుకుంటున్నావు. ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో ఉన్న సిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి మాకు రోజుకి ఎంతనే, అవి కూడా తీసుకుంటున్నావు. నువ్వు అసెంబ్లీకి రాకుండా సీట్లో కూర్చోకుండా సిట్టింగ్ ఛార్జెస్ ఎట్లా తీసుకుంటావు? అది ధర్మమా? అది న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. దోపిడి దొంగలు, హత్య కేసుల నిందితులను జగన్ పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సత్యకుమార్. పరామర్శ యాత్రలు చేస్తున్న జగన్ కు ప్రజా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ఇవాళ తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో రైతులకు సంబంధించిన విషయాల మీద మాట్లాడండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, వ్యవసాయం ఏ రకంగా ఉండబోతున్న విషయాన్ని అవగాహన కలిగి ప్రభుత్వం చేస్తున్న విషయాల్లో మీరు మాట్లాడండి, లేదా ప్రశ్నించండి. అంతేగాని పరామర్శలకి, దొంగలకి, దోపిడీదారులకి, కబ్జాదారులకి, అవినీతి పరులని పరామర్శలకు పోవడానికి ఉంటున్న టైము ప్రజల కష్టాలను ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. జగన్ పర్యటనల్లో ఆయనకు కాదు ప్రజలకే భద్రత అవసరమన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. జగన్ సభల్లో ఏం జరుగుతుందో కేంద్రానికి తెలుసు కాబట్టే వైసీపీ వాళ్లు కంప్లైంట్ చేసినా స్పందించలేదని గుర్తు చేశారు. ఒడిశా నుంచి జనాలను తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన పర్యటన వలన ప్రజలకే భద్రత ఇవ్వాలి అని చెప్పి అటువైపు నుంచి చెప్పడం కూడా జరిగిందనేది మేము అందరం కూడా విన్నాం. వెళ్ళిన పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఇప్పుడు సత్తెనపల్లి వచ్చారు, రంటపాల. ఆ రోజు ఒక పెద్ద ఆయన ఆ కారు కింద నలిగిపోవటం అనేది అందరం చూసాం. ఏ పర్యటనకి వెళ్ళినా ఎవరో చనిపోవటం కానీ, గాయాలు అవటం కానీ జరుగుతున్నాయి. ఈ జరగటానికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అంత ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేకుండా అయితే లేదు. రాజకీయం ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఆరోపణ వేయాలి కాబట్టి ప్రభుత్వం పైన ఏదో ఒక ఇష్యూతో వెళ్ళి హోంమంత్రి గారిని కలవాలి కాబట్టి ఈ ఇష్యూ తీసుకుని వెళ్ళి కలవడం జరిగింది. కానీ హోంమంత్రిత్వ శాఖకి ఫుల్గా క్లారిటీ ఉంది ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. శాంతి భద్రతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా ఈ 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో శాంతిని ఏ విధంగా నెలకొల్పారని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ప్రయత్నించడమే కానీ అటువైపు నుంచి మాత్రం ఎటువంటి పాజిటివ్గా అయితే వినపడింది అయితే లేదు.
మొత్తంగా వైసీపీ అధినేత జగన్ పర్యటనలు ఏపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్ష నేత టూర్లు, మరోవైపు ఆయన టార్గెట్ గా కూటమి నేతలు చేస్తున్న ఎదురుదాడులు మరింత కాకరేపుతున్నాయి.